హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని. ఈనాడు తెలంగాణలో జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. నేను గ్రూప్ 1 ఇష్యూ మీద మాట్లాడుతున్నాను. గ్రూప్ 1 అనేది 1:100 అనేది న్యాయమైన డిమాండే. అయితే ఇప్పుడు జీవో 29 తేవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద అన్యాయం. ఎలా అంటే ఎస్సీ జనరల్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని జనరల్ ఓపెన్ కేటగిరీ లేకుండా టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా రిజర్వేషన్కి పరిమితం చేసి మిగతా 28,332 మందిని ఓపెన్ కేటగిరీ చేసి అందరినీ ఓసీలకి ఇవ్వడం జరిగింది. ఇది అనేది చాలా ఫాల్స్. జీవో 29 అనేది అలానే ఉంచితే ఎస్సీ ఎస్టీ బీసీ ఒక్క క్యాండిడేట్ కూడా గ్రూప్ 1లో సెలెక్ట్ కారు. జీవో 55 అనేది రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ జోనల్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటుంది. ఈ జీవో 29 వల్ల ఏమైందంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ ఎస్సీ ఎస్టీ పూర్ పీపుల్ కానీ జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు అందుకోలేరు. కాబట్టి ఈ గ్రూప్ 1 అనేది పేద విద్యార్థులకు తెలంగాణ మ్యాప్ సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా చెప్తున్నా, గ్రూప్ 1లో మాత్రం అవకతవకలు జరిగాయి. గ్రూప్ 2 కూడా రీనోటిఫికేషన్ ఏమంటే వేయట్లేదు, దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. ముష్టి 60 పోస్టులు పెంచి గ్రూప్ 1 6,30,000 మంది 2 డేస్లో ఎలా అప్లై చేస్తారు? మళ్ళీ దీంట్లో జోనల్ సిస్టమ్ లేకుండా మళ్ళీ 2 డేస్ లాస్ట్ 2 డేస్నే 1,30,000 అప్లికేషన్స్ ఎలా వస్తాయి? రీ ఎగ్జామ్ పెట్టడం అని హైకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే గత ప్రభుత్వంలో 2 సార్లు వివిధ కారణాల చేత రద్దయింది కానీ రీ ఎగ్జామ్ పెట్టమన్నది, రీనోటిఫికేషన్ ఇవ్వమని. రీనోటిఫికేషన్ వల్ల మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి 503 పోస్టులతోటి అదే రాసుకొని ఎగ్జామ్ రాసి మేము క్వాలిఫై అయ్యి వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే 60 పోస్టులు పెంచి పోస్టులు అమ్ముకోరు. బూచిగా 60 పోస్టులని గొప్పగా చూపించి 563 పోస్టులు అమ్ముకోరు. కాబట్టి జీవో 29 క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితేనే న్యాయం జరుగుతుంది. 2 డేస్లో 1,30,000 మంది అప్లికేషన్స్ ఎలా వస్తాయి? ఏ ప్రాతిపదికన నిమిషానికి 2,700 అప్లికేషన్స్ ఎలా వస్తాయి అంటే ఖచ్చితంగా ఇందులో జోనల్ సిస్టమ్ ఎత్తివేయడం వల్ల ఆంధ్ర వాళ్ళు చొరబడ్డారు. 6 లక్షల మంది ఫస్ట్ సారి రాసినప్పుడు 4 లక్షల మంది రాసాం, రెండోసారి రాసినప్పుడు 4 లక్షల మంది రాసాం, మళ్ళీసారి 6 లక్షల మంది ఎలా అయ్యారు? తెలంగాణ బిడ్డలు ఉన్నదే 4 లక్షల మంది. 2 డేస్లో 2 లక్షల మంది 1,30,000 కాంపిటీషన్ అప్లికేషన్స్ ఎలా వస్తాయి? కాబట్టి ఇది మొత్తం ఆంధ్ర వలసదారుల పెత్తందారుల యొక్క పెత్తనం కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1ని టచ్ చేసిన వాళ్ళు ఏ గవర్నమెంట్ కూడా ముందల పడలే. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకుందామని గ్రూప్ 1 పెద్ద అలా చేస్తే గవర్నమెంట్ ఉండదు. కాబట్టి జీవో 29 క్యాన్సిల్ చేయాలి. అసెంబ్లీలో ఎమ్మటే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి.